హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్, సీనియర్ ఎల్పి. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా సిలబస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 3 పాయింట్లు ముఖ్యంగా డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ డేట్స్ గురించి, సెకండ్ ఏజ్ రిలాక్సేషన్, థర్డ్ వన్ సిలబస్. ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి రీసెంట్ గా అనౌన్స్మెంట్ చేశారు. సో దాంట్లో మనం చెప్పేది ఏంటంటే CBT 1 అనేది జూన్ నుంచి ఆగస్టు వరకు జరుగుతుంది అన్నారు. CBT 2 సెప్టెంబర్, CBT 3 అనేది నవంబర్, ఫైనల్ రిజల్ట్ అనేది 2025 జనవరికి ఇస్తానని చెప్పారు. లాస్ట్ పాయింట్ లో ఏం మెన్షన్ చేశారంటే ఈ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక నోట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సెకండ్ వన్ ఏజ్ రిలాక్సేషన్. కోవిడ్ పాండమిక్ వల్ల చాలా మంది ఏజ్ క్రాస్ అయిపోయారు, మేము చాలా మంది లాస్ అయిపోయామని చెప్పారు. దాన్ని కన్సిడర్ చేస్తూ ఏజ్ అనేది 18 years to 30 years కాకుండా 18 years to 33 years వరకు అనేది పెంచడం జరిగింది. థర్డ్ వన్, ఇది మన ముఖ్యమైన ఉద్దేశం, సిలబస్ గురించి మాట్లాడే ముందు మరొకసారి ఈ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారో అనేది చెప్పుకుందాం. ఫస్ట్ వన్, ఇది 3 స్టేజెస్ ఎగ్జామ్ లో జరుగుతుంది. ఫస్ట్ వన్ CBT 1, సెకండ్ వన్ CBT 2, థర్డ్ వన్ CBT 3. CBT 1 వచ్చేసరికి 75 క్వశ్చన్స్ ఇస్తారు, 60 minutes టైం ఉంటుంది. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మ్యాథ్స్ పార్ట్, సెకండ్ వన్ రీజనింగ్ పార్ట్, థర్డ్ వన్ జనరల్ సైన్స్ కమ్ జనరల్ అవేర్నెస్. ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 20 మార్క్స్ అడగడం జరుగుతుంది. రీజనింగ్ వచ్చేసరికి 25 మార్క్స్ అడగడం జరుగుతుంది. GS జనరల్ సైన్స్ అనేది మరో 20 మార్క్స్ కి, జనరల్ అవేర్నెస్ అనేది 10 మార్క్స్ అడగడం అనేది జరుగుతుంది. ఇప్పుడు CBT 2కి వస్తే CBT 2లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది ఉండడం జరుగుతుంది. పార్ట్ 1లో మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. ఇది 100 మార్క్స్ కి ఇస్తారు, 90 minutes టైం ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు అనేది జరిగింది. 2018లో ALP సిలబస్ లో CBT 2 పార్ట్ 1లో మనకి GS కూడా ఇంక్లూడింగ్ అయ్యే ఉండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే 2024 ALP సిలబస్ లో GS అనేది తీసేశారు. అది ఒక విధంగా మనకి ఒక ప్లస్ పాయింట్. సెకండ్ వన్, మనకి పార్ట్ బికి వచ్చేకి ట్రేడ్ సిలబస్ అంటారు. ఈ ట్రేడ్ సిలబస్ అంటే ఏంటి? మనం ఏదైతే చదువుకున్నామో దాన్ని మనం ఏ బ్రాంచ్ అయితే చదువుకున్నామో ఆ బ్రాంచ్ మీద సెలెక్ట్ చేసుకొని ఒక కామన్ సబ్జెక్ట్ చూస్ చేసుకొని దాన్ని మీద ఎగ్జామ్ రాయాలి. దీనికి 75 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 60 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ CBT 3, ఇది సైకోమెట్రిక్ టెస్ట్ అన్నమాట. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ టెస్ట్ చేయడం అని అంటారు. 2018లో ALP అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ కలిపి ఇవ్వటం వల్ల మనకి అప్పుడు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది ట్రేడ్ సిలబస్ లో ఉండేది. ఇప్పుడు టెక్నీషియన్ నోటిఫికేషన్ సపరేట్ గా ఇవ్వటం వల్ల దానికి ఏమైందంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ట్రేడ్ సిలబస్ ని తీస్తారు. సో ఇప్పుడు మనం ఏదైతే అంటే చదువుకున్నాం అంటే లైక్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సిలబస్, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ సిలబస్, ఆటోమొబైల్ వాళ్ళకి ఆటోమొబైల్ సిలబస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆ సిలబస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ ALP నోటిఫికేషన్ లో ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో బెస్ట్ బుక్స్ ఏమిటి, ఈ జాబ్ ని ఈ నోటిఫికేషన్ లోనే ఎలా సంపాదించాలి అనే వాటి మీద మరొక వీడియో అనేది మాట్లాడుకుందాం. అంతవరకు ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.